మనకి ఇప్పుడు ఓదెల 2 విషయానికి వచ్చినట్టయితే తమన్నాతో జర్నీ ఆల్రెడీ 3 సినిమాలు. తమన్నాకి మీకున్న బాండింగ్ ఏంటి, ఎలా ఉంటారు? తమన్నా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? షీఈస్ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ యాక్టర్. అంతే అంతే, ప్రొఫెషనల్, వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. ఓకే. సెట్లో పరిస్థితి ఏంటండి తమన్నా సెట్లో పరిస్థితి మాకు అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ. ఎట్లా అంటే షార్ట్ బాగలేదని నేను చెప్పినా, షార్ట్ ఇంకొకటి ఇస్తానని తను చెప్పినా మేము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, చిన్న ఎక్స్ప్రెషన్తో అర్థమైపోద్ది ఒకరికి. ఓకే, ఫేస్ ఫీలింగ్స్ పెట్టే ఈ షార్ట్ ఓకే అవ్వలేదు. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత డిస్కషన్లు ఉండవండి. ఫస్ట్ థింగ్, ఏ డిస్కషన్ దేని గురించి, ఈ సీన్ ఏంటి అని తనని అడగదు, ఈ సీన్ ఇలా చేయాలని నేను డిమాండ్ చేయను. అండర్స్టాండింగ్ డిస్కస్ చేసి వెళ్ళిపోతుంది. ఓ వెరీ గుడ్. ఈ ఓదెల 2 రాస్తున్న తరుణంలో మీరు శివుడికి సంబంధించి ఏం రీసెర్చ్ చేశారు, ఏం తెలుసుకున్నారు? శివగణాలు అసలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు కొంతమంది అఘోర అంటున్నారు, అఘోరిని అంటున్నారు, శివశక్తి అంటున్నారు. వీళ్ళందరూ శివగణాలండి. ఏ పేరు చెప్పినా మనకు ఆయన మెల్లో కనబడే నాగుపాము కావచ్చు, ఇప్పుడు నాగ సాధువు కావచ్చు, ఏదైనా సరే ముందు కనబడే నంది, శివుడి ముందు ఇవన్నీ శివగణాలే కదా. సో అట్లాగా నేను రీసెర్చ్ చేసి దానిలో పరిపూర్ణమైన నాలెడ్జ్ సంపాదించుకొని రాశానని చెప్పను. కానీ ఈ కథలో నేను చెప్పిన, ఇప్పుడు ఒక ఘట్టం రాస్తున్నప్పుడు ఆ ఘట్టానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు మన దగ్గర. అవును, మినిమం కావాలి. మినిమం కాదు, దానిలో మ్యాక్సిమం కావాలి. అలాగే మనకు శివుడు అంటే ఏంటి, శివశక్తి అంటే ఏంటి, శివశక్తి అంటే ఏంటి, నాకు చిన్నతనంలోంచి అవగాహన ఉంది. ఎందుకంటే మా ఇంట్లో మా నాన్నమ్మ ఉంది, ఆవిడ శివశక్తి. సో ఆవిడ ఉంది కాబట్టి అక్కడ చిన్నప్పటి నుంచి కొంత, ఇప్పుడు మనకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ మాటలు. కానీ వాళ్ళు ఏమి మాట్లాడేవాళ్ళు, ఎలా మాట్లాడేవాళ్ళు, వాళ్ళకు దేవుడు వాళ్ళకు పూనకం రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ గుర్తున్నాయి. అది కాకుండా నేను చదివిన పుస్తకాల కంటే కూడా ఈ పర్టికులర్ సినిమా కోసం నా వైఫ్ చదివిన పుస్తకాలు చాలా ఎక్కువ. తను శివభక్తురాలు. సో నేను శివపురాణం, సద్గురు రాసిన డెత్, ఇంకో 2-3 బుక్స్ ఉన్నాయి మన తెలుగులో, శివుడికి సంబంధించిన రెఫరెన్స్ దొరికేవి అనమాట, మనుస్మృతి లాంటివి, ఇట్లాంటివి. సో ఇవి వదిలేస్తే నాకు ఏదైనా కావాలనుకున్నప్పుడు, చిన్న కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు తనకు చెప్పేవాడిని. తను చాలా ఇయర్స్ నుంచి అందులో ఉంది కాబట్టి మ్యాక్సిమం సపోర్ట్ తన దగ్గర నుంచి వచ్చేది నాకు. నేను ఏదైనా చెప్పిన తర్వాత కూడా తను రీసెర్చ్ చేసి మళ్ళీ నాకు చెప్పడం. సో శివభక్తురాలుగా తను నాకు చాలా కాంట్రిబ్యూట్ చేసింది. ఓకే, యాజ్ ఎ రైటర్గా అలా కాదు, ఒక భక్తురాలుగా చాలా కాంట్రిబ్యూట్ చేసింది. ఎస్, మనం కొన్ని సినిమాలు చూసాము, సినిమాల్లో అఘోరాలు చూసాము, అఘోరాల కాన్సెప్ట్ చూసాము. రీసెంట్గా అఖండ కూడా ఒకటి వచ్చింది, శివుడు బ్యాక్డ్రాప్లో అఘోరా క్యారెక్టర్. శివశక్తిగా తీసుకున్నప్పుడు అఘోరాకి శివశక్తికి తేడాలేంటి, వీళ్ళు జీవన విధానం ఎలా ఉంటుంది అనేది? వాళ్ళందరి జీవన విధానం ఒకటేనండి, టువర్డ్స్ లార్డ్ శివ, టువర్డ్స్ మోక్షం. అంతే, ఆయన దగ్గర ఆయన సన్నిధిలో బతుకుతూ. కొంతమంది ఇప్పుడు నాగసాధులు ఉన్నారు, వాళ్ళు పాడైపోయిన లేదంటే శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని మెరుగుపరచడానికి వెళ్ళిపోతూ ఉంటారు. వాటిని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ మళ్ళీ దేవుడిని నెలకొల్పడానికి. శివసత్తులు ఏంటంటే పర్టికులర్గా దేవుడికి అంకితం అయిపోయి దేవుడి సేవలో గడిపేస్తూ ఉంటారు. సో నేను తీసుకున్న క్యారెక్టర్ ఏంటంటే శివసత్యే రూపాంతరంగా నాగసాధ అవుతుంది తను. అంటే ఇప్పుడు స్టేజెస్ అనుకోండి. సో తను చిన్నప్పటి నుంచి తన నానమ్మ అడుగుజాడల్లో ఎలా నడిచింది, ఎటువైపు నడిచింది, ఎంత దూరం నడిచింది, ఆ నడక మళ్ళీ ఊరు వైపు ఎలా మళ్ళింది, ఎందుకు మళ్ళింది అనేది మిగతా కథ. అవునా? ఓకే, అంటే ఆ ఊర్లోకి ఎంటర్ అయిన వారి నుంచి చూపిస్తారేమనుకున్నా, బట్ బ్యాక్ అండ్ స్టోరీ ఉందా తమన్నా క్యారెక్టర్కి, శివశక్తి క్యారెక్టర్కి? చిన్నతనంలో ఏమైపోయింది అనే దగ్గర నుంచి మొదలవుద్ది కదా. సూపర్.